ట్రాజడీయా? నువ్వు నా కొడుకు కదా, యూ షుడ్ బి లక్కీ విత్ లవ్. లేదే, తను వెళ్తోంది డాడ్. నువ్వు వెళ్ళు. ఇదో ఇక్కడుంది అమెరికా, వెళ్ళి తనని తీసుకురా. డాడీ ఎలా? అదేం పెద్ద కష్టం కాదు. కమా. సారీ, నువ్వు లేనప్పుడు నేను ఈ రూమ్ యూజ్ చేశాను. యా, బుక్ తీసుకుంటాను. స్లీప్. ఓకే. గుడ్ నైట్. జీవితంలో ప్రతి అడుగు మీరే నాకు ఇన్స్పిరేషన్. అమెరికా ఇదిగో ఇక్కడే ఉందని నాకు చెప్పింది మీరే కదా. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. ఈ వారం రోజుల్లో మేఘ్నాతో ఎలాగైనా క్లోజ్ అవ్వాలనుకున్నాను. ఆ రోజు బాగా గుర్తుంది. ఆ పక్క రోజు మీకు హార్ట్ అటాక్. అమ్మా, ఏమైంది? ఏం లేదు, మైల్డ్ హార్ట్ అటాక్. అంతా ఈ సిగరెట్స్ వల్లే. ఇవాళ చాలా ఎక్కువయ్యాయి. అప్పటికి వద్దని చెప్తూనే ఉన్నాను. అసలు ఎక్కడున్నారు? ఇప్పుడు మాన్పించి ఉండాలి. మారేస్ అంకల్ ఇంట్లో ఉన్నా. అక్కడ తల మీద ఇలా చేయి పెట్టుకొని కూర్చున్నారు, అలా పడిపోయారు. డాక్టర్ ఏం చెప్పారు? ఆయనకి ఓకే కదా? ఇప్పుడు పర్వాలేదు. మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉండడం నేను చూడలేకపోయాను. గుర్తుంది, 14 ఏళ్ల క్రితం ఆ వారం నేను మీతోటే ఉన్నాను. మేఘ్నాన్ని మర్చిపోయాను. తను వెళ్ళిపోయి ఉంటుందని మాత్రం నాకు తెలుసు, కానీ మీరు తప్ప నాకు ఇంకేది ముఖ్యం అనిపించలేదు. రండి సార్. బాగుందిరా, ఓకే కదా? రెంట్ ఎంత? 7,000 అండి రెంట్. నీళ్ళు వస్తున్నాయి. రే, ఏంట్రా ప్లాను? లూకాస్ టీవీఎస్లో డిక్షన్ ఫిక్స్చర్స్ డిజైన్ అవుట్సోర్స్ చేస్తున్నారు. ఓకే. కాలేజ్లో ఉన్నప్పుడు మేము ప్రాజెక్ట్ కూడా చేసాం. అది చేసింది నేను. సరే, టైప్ చేసింది నేనేగా. అక్కడ నాకే మనుషులు తెలుసు. ఆగిపోయిన మన ఇంటి పనులు మొదలు పెట్టాలి. బ్యూటిఫుల్ ఆఫీస్. మీ సొంత ఇంట్లోనే మీరు అమ్మ ఉండాలి. నా మనసంతా అదే ఆలోచన డాడీ. బాధ్యత రావడం, ఉద్యోగం చేయడం అన్నీ మీ వల్ల డాడీ, మీకోసం. We got the magic, we got the power, we got the making, it's gonna come your way. We got the magic, we got the power. హే, పెద్ద బిజినెస్ మ్యాన్ లా స్టైల్ కొడుతున్నా. అది ఎందుకు అడుగుతావు? థ్యాంక్ యూ. ఇప్పుడు నేను పాడబోయేది నా ఓన్ కంపోజిషన్ నుంచి ఒక సాంగ్. లోన్ శాంక్షన్ అయిపోతుందా? అవుతుంది. మై కాంట్రిబ్యూషన్ ఈజ్ మై ఫస్ట్ సాలరీ. ఇదిగో. ఇంకా చాలా పనుంది. ఆగిపోయి 6 ఏళ్ళైందిగా. ఈ వాల్ తీసేస్తే మనకి స్పేస్ వస్తుంది. అంతా ఓకే. నాకు ఎక్కడైనా ఒక బార్ చిన్నది కార్నర్ లో. డార్లింగ్, నువ్వు చెప్పు ఎక్కడైతే బాగుంటుంది? పెయింటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందనుకుంటాను. వారం అవుతుంది కదరా? బాగుంది కదమ్మా. డాడీ ఉండండి. పిల్లో చచ్చా, ఎప్పుడు ఒకే పిల్లో కదా. ఆ తర్వాత మళ్ళీ మేఘ్నా. I was crazy in love with her డాడీ. నీకేది టూ మచ్ అనిపించట్లేదు? నీ పాస్పోర్ట్ చచ్చినా తిరిగెవరు. అస్సలు ఎలిజిబిలిటీ లేని క్యాండిడేట్ ఎవరా నువ్వు? ఇన్ని రోజులుగా నీకు అమ్మాయి గుర్తు రాలేదా? ఒక్క మాట కూడా తన గురించి నువ్వు మాట్లాడలేదు. ఇప్పుడేమైందిరా సడన్ గా? The woods were lovely, dark and deep, mama. ఏంటి మావా? I had miles to go మావా and promises to keep. And I'm all done now. అవునవును. నేను తన్ని మర్చిపోలేకపోతున్నాను మామ. ముందు వీసా దొరుకుతుందో లేదో చూద్దాం. ఓకే, బాయ్. రే మావా, ఆల్ ది బెస్ట్ రా. Why should I give you this visa? Your bank account's no good. You might just disappear there and never come back. Well,
Because I'm in love. I'm in pursuit of that love. I have no interest in America. I don't want to work or live there. My girl's there. I need to find her, boo her, bring her back to my mom, dad, and then marry her, live life with her here. And that's why I need to give me a visa. That's the craziest thing I ever heard. I'll tell you what. I'm gonna give you a 5-year multiple entry visa. Wow. Tell me about this girl. You don't know where she is. How the hell are you gonna find her? హే ఏం పాటది? నైస్. ఏ సినిమాలోది? ఏంటి నా ఓన్ కాంపోజిషన్. ఇంకా ఏ సినిమాలో రాలా. ఇంకా 10-15 ఏళ్ళు పడుతుంది 2 పాటలు రావడానికి. ఏ వీసా దొరికిందని పొగరుతో మాట్లాడుతున్నావు. వీడికి వీసా ఇచ్చి తప్పు చేసావని వాళ్ళు రియలైజ్ అయ్యేలాగా తొందరగా అమెరికా వెళ్ళొచ్చేసాయి. అమ్మా నువ్వు చెప్పు వెళ్ళమంటా. అమ్మ సే నువ్వు వెళ్ళిరా, సంతోషంగా ఉండిరా. హే నైస్ మ్యూజిక్. డాడీ వెళ్ళి తనని తీసుకురా. అమెరికా చదువుకోవడానికి కాదు, ఉద్యోగం చేయడానికి కాదు, నా ప్రేమ కోసం మీరు నన్ను పంపించారు. Does Meghna live here? Yeah, she's upstairs. Oh, go on up. Okay, thanks. ఎవరు నువ్వు? సూర్యనా? ఎందుకు వచ్చావు? మనం ఇంతకుముందు కలిసావా? నాకు ఇలాంటివి పడవు. అయ్యో ఛే. హాయ్. హాయ్. డోంట్ టెల్ మీ నువ్వు బర్క్లీ యూనివర్సిటీలో చదువుతున్నావా? ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఛాన్సే లేదు. హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ పేపర్ ఉందిగా ఫైనల్ ఇయర్లో, వాడిని ఇంకా మనం పాస్ అవ్వలేదు. ఈ మధ్య రాశాను 3rd అటెంప్ట్. ఈసారి కూడా 10 మార్కుల కంటే రావు. మళ్ళీ రాయాలి మార్చిలోనో సెప్టెంబర్లోనో. బై ఛాన్స్ ఫస్ట్ క్లాసే వచ్చినా ఇక్కడ మాత్రం చదివేవాడిని కాదు. మరి నువ్వు వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? నీకోసమే వచ్చాను. రా. యో ష్యూర్? జస్ట్ కమ్ ఆన్, కమ్ ఇన్. ఓకే. ఇదే నీ ఇల్లా? ఇక్కడే ఉంటున్నాను. గర్ల్స్ హాస్టలా? కమ్ ఆన్. యూనివర్సిటీ దగ్గరలో స్టూడెంట్స్ ఉండే చోటు సరారిటీ హౌస్. రా అప్స్టైర్స్. హోటల్లో ఉంటున్నావా? యా, ఇక్కడ యూనివర్సిటీ అవెన్యూ. అక్కడ చెక్ ఇన్ చేసే నిన్ను యూనివర్సిటీ అంతా వెతికాను. చివరికి ఇదిగో పట్టేశానుగా. ఓకే. నైస్ రూమ్. యు నో వాట్, బ్యాగ్ తీసుకొచ్చాయి, ఇక్కడే ఉందో గానీ. హే నో నో, నాట్ ఇన్ యువర్ రూమ్. లేదా నో ప్రాబ్లం. అక్కడ In your bags you can sleep on the couch. నేను ఆల్మోస్ట్ రోజు అంతా కాలేజ్లోనే. $40? No no no, the couch is very nice. నువ్వు ఇక్కడే ఉండొచ్చు. హే నీ రూమ్ లో లేదు, వద్దు, బాగోదు. దట్స్ గుడ్. హౌ ఇస్ షీ? ఏమంటావు? అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడడం గుర్తుంది డాడీ. మీతో అన్నీ చెప్పాలనిపిస్తుంది. ఎక్కడ ఉంటున్నావు నువ్వు? చెప్పేస్తాను. నిన్న నైట్ ఒక మోటల్లో ఉన్నాను, బట్ ఐఎమ్ చెకింగ్ అవుట్ నౌ. నా రూమ్లోనే ఉండు అంది. సో అయితే నువ్వు మీ అమ్మతో మాట్లాడు. ఏంటట? వాడు ఆ అమ్మాయితోనే ఉంటాట. దే ఆర్ లివింగ్ టుగెదర్ సీమ్స్. ఏంటి సూర్య డాడీ ఏదో అంటున్నారేంటి? Nobody does things like this. Nobody. పక్క ఊరు బాంబే, కేరళ కూడా ఓకే. ఇంత దూరం ఎవరైనా వస్తారా? నిన్ను ఇంప్రెస్ చేయాలి, ఏదో ఇంపాక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో రాలేదు. సెల్ఫిష్గా నీతో మాట్లాడాలి, నీతో ఉండాలనే వచ్చాను. వెల్ ఐమ్ ఇంప్రెస్డ్. మీకు తెలుసా, తనతో 90 days ఉన్నాను. 90 బ్యూటిఫుల్ డేస్. ఒక ఇళయరాజా పాటలా అనిపించింది డాడీ. వాస్ లైక్ ఎ రాక్ సాంగ్. What have you done to me? Surya. Huh? What have you done to me? What?
I'm in love. It's a beautiful feeling. I'm in love with you, Surya. ఇక నీతోటే నా జీవితం. నువ్వు నాకు నచ్చావు. నువ్వు మా నాన్న కూడా బాగా నచ్చుతావు. ఏం చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు, ఒక్క మాట కూడా అడగరు. నువ్వు మంచివాడివని ఆయనకు తెలుస్తుంది. నన్ను బాగా చూసుకుంటావని తెలుస్తుంది. నా కోసం ప్రాణాలు ఇస్తావని తెలుస్తుంది. సరే, సూర్యనే నీకు అని ఆయన చెప్తారు. ఈ అమ్మాయే నీకు అని మీ అమ్మ కూడా చెప్తారు కదా. అందమైన నువ్వు, ఈ బ్రిడ్జ్ తప్ప ఇక్కడ ఇంకేమీ లేవు. ఐ థింక్ దీస్ ఆర్ బ్యూటిఫుల్. ఇవి నీ కోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Darkness fades when you light up my life. And when you turn and smile at me and say, my love, gonna hold you tight through your darkness night. Oh, 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 oh. ఏంటి? నేను పక్కన మోటల్ ఉంది కదా, అక్కడ రూమ్ తీసుకుంటాను. నైట్ అక్కడే ఉంటాను. అదే కరెక్ట్. ఐల్ సీ యూ ఇన్ ద ఈవినింగ్, క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే, బాయ్. వెయిట్, ఏంటి? లేదు, ఇక్కడే ఉండొచ్చు. విల్ బి ఫైన్. కమ్ ఇన్. ఏంటి ప్రాబ్లం? నువ్వే ప్రాబ్లం. నన్ను తలకిందలు చేసేసావు. లైక్ ఐమ్ షివరింగ్. చలి వల్ల కాదు, మైండ్ అంతా ఏదోలా అయిపోయింది. ఓ, ఎప్పటి నుంచి? నిన్ను కిస్ చేశాను కదా. When I see the love light in your eyes, టార్చర్ పెట్టకు. నువ్వు అక్కడే ఉండు, నేను ఇదిగో ఈ మూల పడుకుంటాను. when you turn and smile at me and say, honey, gonna hold you tight through your darkest night. Oh, 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 oh. I love you, Surya. I really, really love you. షీస్ ఇన్ లవ్ విత్ మీ డాడీ. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పడేశాడు. నిన్న సాయంత్రం చెప్పింది. నేను 4 ఏళ్ళు ఆగాక అని చెప్పాను.
అవునవును, దట్ సెన్సిబుల్. అలాగే ఉండాలి. వెరీ గుడ్ న్యూస్. సంతోషంగా అవుతారా? అమ్మ పక్కనే ఉంది, ఇస్తారు, మాట్లాడు. యా, గుడ్ న్యూస్. పెళ్ళి ఇక్కడేగా? మా ఎప్పుడు వస్తున్నావు ఇక్కడికి? ఒక ఓక్లహోమా ట్రిప్ ఉంది 3 రోజుల్లో. తను అక్కడికి వెళ్తుంది ఒక ప్రాజెక్ట్ పని మీద. నేను వెళ్తున్నాను, ఆ తర్వాత వచ్చేస్తాను. నువ్వు నాతో పాటు వచ్చే. ఐల్ ట్రై అండ్ బై యువర్ టికెట్. నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఐల్ ఆస్క్ దెమ్. నీకు అక్కడ చాలా పనులు ఉంటాయి. 2 రోజులు బిజీగా ఉంటావు మేఘ్నా. నేను గ్రేహౌండ్ బస్సులో కూర్చుంటే నీ గురించి ఆలోచిస్తూ వచ్చేస్తాను. నాకు అలాగే ఈ ఊరు చూసినట్టు ఉంటుంది. 2 రోజులేగా, నేను వచ్చేస్తాను. బట్ ఐల్ మిస్ యూ. మేఘ్నాతో మీ గురించి, అమ్మ గురించి చాలా చెప్పాను. దాన్ని ప్రేమించాను. ఇన్స్పైర్డ్ బై యువర్ లవ్ ఫర్ మామ్. యా, సీ యూ మేఘ్నా. బాయ్. నేను మీకు విషయం చెప్పలేదు డాడీ. ఓక్లహోమాలో ఫెడరల్ బిల్డింగ్లో బాంబు పేలినప్పుడు నేను ఒక 200 మీటర్ల దూరంలో నడిచి వెళ్తున్నాను. నేను ఒక 10 నిమిషాల ముందు అక్కడికి వెళ్ళుంటే నేను ఆ రోజే చచ్చిపోయి ఉండేవాడిని. So my friends in there. Okay, they're pulling people out now. I'm sure she'll be okay. She's okay. She'll be okay. I'm sure she'll be okay. Yeah? Yeah. Please stay here. You guys back? Nothing is going on. All right, everybody, hold on, back up, please, please. Hold on, back up. Stay back. Hi, this is John and Touche reporting live from KRVP News. There seems to be some sort of explosion right here at the Alfred P. Murrah building in Oklahoma City, Oklahoma. Out of nowhere, an explosion occurred in the parking lot, affecting many Federal property, you have to leave. You have to leave. Federal property, you have to leave. Meghna? Meghna? That's Meghna! Meghna! That's my friend! That's my girl! Are you on? I want to see her! Meghna! Meghna! Please help her! I want to be with her! Please! Very critical. She's on her way to the hospital. She'll be okay.